సో ఆల్రెడీ నా గురించి చాలా బాగా చెప్పారు సార్, అండ్ ఫౌండేషన్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో దాంట్లో ఐ థింక్ నేను ఇవాళ వచ్చి మాట్లాడడానికి మెయిన్ రీజన్ కాజ్ అండి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాజ్, అండ్ ఐ థింక్ ఇంతమంది స్టూడెంట్స్కి రీచ్ అవుతూ ఇంత బెనిఫిషియల్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బికాస్ యూత్కి కావాల్సింది ఇదే మెయిన్, వాళ్ళకి అర్థం అయ్యేలాగా కొన్ని టాపిక్స్ కానీ ఇవన్నీ నిజంగా సార్ చెప్పినట్టు ఏ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కవర్ కూడా చేయరు. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మొత్తం వర్చువల్ అయిపోయి అసలు క్లాసెసే సరిగ్గా అవ్వకుండా, ఐ థింక్ ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి. బికాస్ ఇంట్లో ఉంటూ కూడా ఒకలాంటి స్ట్రెస్ డెవలప్ అవుతుంది. బికాస్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆర్ గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు, అలాంటి అప్పుడు కొంచెం అట్లీస్ట్ వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఉంటుంది, ఆర్ ఎవరైనా ఉంటారు షేర్ చేసుకోవడానికి. మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే టీనేజర్స్ కానీ యంగ్ అడల్ట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి ఓపెన్ గా అన్ని రివీల్ చేయలేరు, ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటుంది అని. సో ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది, ఓకే వీళ్ళు అప్రోచబుల్ ఉన్నారు, వారు ఇలాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి, సో ఎవరైనా మెంటర్స్ కి అప్రోచ్ అవ్వచ్చు అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫస్ట్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ మాట్లాడడానికి. అండ్ నా టాపిక్ ఇవాళ వచ్చేసి బిల్డింగ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఐ థింక్ లైఫ్లో అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాజిటివిటీ అనేది. అది ఎందుకు, అసలు దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది లైఫ్లో, ఆర్ మనం పాజిటివిటీని ఇన్కల్కేట్ చేసుకుంటే మన లైఫ్లో దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఉపయోగం ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల, అండ్ చిన్న చిన్న చేంజెస్తో మనం ఇది ఎలా డెవలప్ చేసుకోవచ్చు మన డైలీ లైఫ్లో అనేది ఇవాళ నేను కొన్ని షేర్ చేస్తాను. అలాంగ్ విత్ ద పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దట్ నాకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అసలు ఫస్ట్లీ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే మనం ఆలోచించే విధానం, అండ్ ఆ ఆలోచించిన విధానాన్ని మనం బిహేవియర్లో ఎలా పెడతామో అదే మనకి యాటిట్యూడ్ అంటే. సో మనకి ఆల్రెడీ తెలిసినట్టు పాజిటివ్గా ఆలోచిస్తే మన యాటిట్యూడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, మనకి నెగటివ్ థాట్స్ ఉంటే అది నెగటివ్గా ఉంటుంది. బట్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం అనేది 1 day 2 day ప్రాసెస్ కాదు. మనం చేసే ప్రతి దాంట్లో, మనం ఆలోచించే ప్రతి దీంట్లో మనం ఆ పాజిటివిటీని మనం ఇన్కల్కేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్లీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ప్రోయాక్టివ్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా టైర్డ్ అయిపోయిన రోజు జర్నీ చేస్తున్నాము, అండ్ సడన్ గా కార్ బ్రేక్ డౌన్ అయింది. మనకి ఇనీషియల్ గా వచ్చే రియాక్షన్స్ ఏంటి అంటే ఒకలాంటి కోపం రావడము, ఆర్ ఇమీడియట్ గా అరేచి నేను ఆల్రెడీ అనుకున్నాను ఇవాళ ఏదో ఒకటి అవుతుంది అని, ఆర్ నాకే ఎందుకు ఇలా అవుతుంది ప్రతిసారి, ఇలాంటి థాట్స్ అన్ని మనం ఫస్ట్ లోనే సారీ ఐ థింక్ మ్యూట్. థ్యాంక్స్ అండి. సో అలాంటి థాట్స్ అన్ని మనం ఇనిషియల్ గానే అలాంటివి ఆలోచించకూడదు. అది నథింగ్ బట్ స్మాషింగ్ యాండ్స్, నథింగ్ బట్ ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్. సో అలాంటి థాట్స్ అన్ని మనం ఆపేసినప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచిస్తే మన మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో అప్పుడు మనం ఆలోచిస్తాం, ఓ మనం వీళ్ళు ఈ ఏరియా దగ్గరలో ఉంటారు, ఆర్ మన ఫ్రెండ్స్ కి కాల్ చేయొచ్చు, ఆర్ టోయింగ్ వెహికల్ కి కాల్ చేయొచ్చు అనే థాట్స్ మనకు వస్తాయి. సో మనం ఆలోచించే దాన్ని బట్టే మన ఇమీడియట్ బిహేవియర్ ఉంటుంది. ఆర్ ఈవెన్ యాంగర్ ఇష్యూస్ అంటారు కదా, అది మన యాటిట్యూడ్ వల్లనే చాలా మంది ఎస్పెషలీ టీనేజ్ లో కానీ యంగ్ అడల్ట్స్ లో కానీ చూసే మేజర్ ఇష్యూ ఇది. సో ఆ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక మేజర్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకైతే మనకి లైఫ్ ఉందో, ఆర్ మనం చదువుతున్నామో, ఆర్ ఇంకేదైనా యాక్టివిటీ చేస్తున్నామో, ఎవ్రీథింగ్ షుడ్ మేక్ అ మీనింగ్. దానికి ఒక అర్థం అంటూ ఉండాలి. ఆ అర్థం మనం దానికోసమే కష్టపడాలి. అండ్ అది ఎందుకు ఉండాలి, అసలు ఆ మీనింగ్ మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి లైఫ్ లో అనేది, వీ నీడ్ టు హ్యావ్ అ మంత్ర టు డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మనకు ఆ మీనింగ్ ఎందుకు ఉండాలి, అసలు మనం లైఫ్ లో ఎందుకున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనే దానికి మన మంత్ర షుడ్ డిఫైన్ దట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మంత్ర ఏంటంటే లివ్ లైఫ్ లాఫ్, ఆర్ వర్క్ హార్డ్, మేక్ హిస్టరీ, ఆర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి పుష్ చేసి వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఇలాంటివన్నీ కొంతమంది మంత్రాస్ ఉంటాయి. అండ్ చాలా మేజర్ పర్సనాలిటీ, స్టీవ్ జాబ్స్ కానివ్వండి, ఐన్స్టీన్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇలాంటి థాట్ ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా సక్సీడ్ అవ్వగలిగారు లైఫ్ లో. సో అలాంటి మంత్ర అనేది మనకి లైఫ్ లో ఉండాలి టు ఎక్స్ప్లెయిన్ అసలు మనం ఎందుకు, ఆర్ వై ద మీనింగ్ షుడ్ ఎగ్జిస్ట్, ఆర్ మనం చేస్తున్న దానికి రీజన్ ఏంటి అనే దానికి. So once we understand that
దట్ అది మనకు అర్థమైనప్పుడే మనం ఇంకా బెటర్గా ఆలోచించగలుగుతాము అండ్ మనకి ఇంకా పాజిటివ్ థింగ్స్ అనేవి మనకి అలవాటు అవుతాయి. అండ్ దీని ఇది మనం ఆలోచించినప్పుడు మనకి ఆ చేంజ్ ఆఫ్ థాట్స్ అనేది వస్తుంది. చేంజ్ ఆఫ్ థాట్స్ అంటే ఒకవేళ సపోజ్ వర్షం పడుతుంది బయట, సో మనం బయటికి వెళ్ళే టైంలోనే పడినప్పుడు అబ్బా ఇది ఇప్పుడే పడాలా వర్షం, మన డే అంతా పాడైపోయింది, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, ప్రొడక్టివిటీ లేదు, అలాంటి థాట్స్ బదులు మనం కూల్గా కామ్గా కంపోజ్డ్గా ఉన్నప్పుడు మనకి ఇట్స్ ఓకే, ఇప్పుడు కాకపోతే దీన్ని మళ్ళీ ఈ టైంలో రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు అని ఇంకా పాజిటివ్గా ఆలోచించినప్పుడే దాని అవుట్కమ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే రిజల్ట్ ఏదైతే మనకు వస్తుందో అవి కూడా ఇంకా పాజిటివ్గా ఉంటాయి. మీరు చూసే ఉంటారు చాలా క్రికెట్ మ్యాచెస్లో మన ధోనిని మిస్టర్ కెప్టెన్ కూల్ అంటారు. ఎందుకంటే ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూల్గా కంపోజ్డ్గా ఉంటూ లాస్ట్ మినిట్లో హీ చేంజెస్ ద రిజల్ట్స్. అలాంటివి ఎన్నో విన్స్ ఉన్నాయి మన ఇండియాకి. సో ఆ కంపోజ్డ్ నేచర్, ఆ పాజిటివ్ నేచర్ అనేది మనకి ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. దానివల్ల మనకి ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు లైఫ్లో. సో మనం ఎప్పుడైనా సరే ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ థాట్స్నే వెల్కమ్ చేస్తూ ఉండాలి లైఫ్లో, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సంథింగ్ వెరీ నెగటివ్. సో నేను నా లైఫ్లో అయినా ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు నేను పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ ఆ పాజిటివ్ థాట్స్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అనేది. నేను బేసిక్గా బైపీసీ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను. చాలా కష్టపడ్డాను. ఇంటర్మీడియట్లో చైతన్య కాలేజ్లో ఎక్స్ట్రా అవర్స్ ఉంటూ, ఎక్స్ట్రా ట్యూషన్స్ తీసుకుంటూ, బట్ ఎంసెట్లో నాకు 5000 ఆడ్ ర్యాంక్ వచ్చింది. సో నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. బట్ నేను అక్కడికి గివప్ చేయలేదు. నేను సిఎంసి ఎగ్జామ్స్ రాశాను, కామెట్కి రాశాను, ఎవ్రీ స్టేట్ ఆల్మోస్ట్ ఒక 4-5 స్టేట్స్లో ఎగ్జామ్ రాసినా కానీ నాకు మెడికల్ సీట్ రాలేదు. దానికోసం ఎక్స్ట్రా కోర్సెస్ కూడా తీసుకున్నాను నేను చెన్నైలో ఫర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అయినా అవ్వలేదు. నాకు మెల్లిగా ఆ నెగటివ్ థాట్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. అంటే నా వల్ల అవ్వదేమో, ఇంకా ఇండియాలో నేను చేయలేనేమో అని. సో మా పేరెంట్స్ కూడా స్ట్రెస్ అవుతున్నారు, ఏంటి ప్రతిసారి 1-2 మార్క్స్లో పోతుంది, నేను కష్టపడడంలో ఏమైనా లోపం ఉందా, లేదంటే నా టీచర్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే చెప్పలేకపోతున్నారా, టాపిక్స్ కవర్ అవ్వట్లేదు, ఇలా చాలా థాట్స్ ఉండేవి. నేను చాలా స్ట్రెస్ అయ్యేదాన్ని. ఐ పుట్ ఆన్ వెయిట్ ఫర్ ద సేమ్ రీజన్స్, బికాస్ నాకు ఐ స్టార్టెడ్ గెట్టింగ్ స్ట్రెస్ అండ్ డిప్రెస్డ్, ఎందుకు రావట్లేదు సీట్ అనే దానికి. ఇంకా రాలేదు. సో నేను ఐ ఆప్టెడ్ టు గో టు రష్యా ఎంబీబీఎస్ చేయడానికి. ఫైనల్లీ అంత ప్రొసీజర్ అయింది. వీసా కూడా ఫస్ట్ 2 times క్యాన్సిల్ అయినా కానీ నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి సంహౌ వీసా తెచ్చుకొని ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ వెంట్ టు రష్యా. సో రష్యాకి వెళ్ళి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఎంబీబీఎస్. బాగానే ఉండింది ఒక 2 years. దాని తర్వాత సడన్ గా మమ్మల్ని అక్కడ వార్ అవుతుందని చెప్పి ఇవాక్యుయేట్ చేసి ఇండియాకి తీసుకొచ్చేసారు. సో నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్న డ్రీమ్స్ ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అంత దూరం వెళ్ళినా నా ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వలేదు. సో నేను టోటల్గా నెగటివ్ అయిపోయాను. ఇండియాకి వచ్చాక జస్ట్ నాకు నేనే ఉండేదాన్ని, ఎవరితో ఏం షేర్ చేసుకునేదాన్ని కాదు. బికాస్ నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వెళ్ళగలిగారు, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఇది నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళలేకపోయాను రష్యాకి. సో నేను ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేదు. ఎవరితో మాట్లాడినా అరే నువ్వు డాక్టర్ అవ్వలేదా అని అంటారేమో అని ఒక చిన్న గిల్ట్, ఒక చిన్న నెగటివిటీ చాలా పెరిగిపోయి అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదనమాట. ఇదంతా అయినప్పుడు నేను ఒక 6 months మటుకు చాలా డిప్రెస్ స్టేట్ లో ఉన్నాను. బికాస్ నాకు ఎవరితో కమ్యూనికేట్ చేయాలో అర్థం కాలేదు. మా పేరెంట్స్ కూడా ఇట్స్ ఓకే అంటున్నారు, బట్ నాకు లోపల నుంచి చాలా నెగటివిటీ ఉండింది. నేను ఎందుకో నాకు ఇది నేను అచీవ్ చేయలేకపోతున్నాను, ఎంత కష్టపడ్డా నాతో అవ్వదేమో, అసలు డెస్టినీలో లేదేమో, అలాంటి పిచ్చి థాట్స్ తో ఉండేదాన్ని. బట్ ఒక రోజు మా మదర్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నీకు అదొక్కటే టాలెంట్ ఉంది, ఆర్ నువ్వు అది కాకపోతే వేరే చేయలేను అని లైఫ్ లో ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నావు. సో ఐన్స్టీన్ చెప్పినట్టు షిప్ ఇస్ ఆల్వేస్ సేఫ్ అండ్ షోర్, బట్ ఇట్స్ నాట్ వాట్ ఇట్ వాస్ బిల్ట్ ఫర్. అది షోర్ లో కట్టి పెట్టడానికి ఆ షిప్ లేదు. సో మనం అక్కడే అదే బౌండరీ గీసుకొని ఇందులోనే మనం ఉండాలి, ఈ బబుల్లోనే చెయ్యాలి అచీవ్ అంటే అవ్వదు. మన మైండ్ ఓపెన్ పెట్టుకొని పాజిటివ్గా ఉన్నప్పుడే మనం బయట ఆపర్చునిటీస్ ని వెల్కమ్ చేయగలుగుతాం. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. నేను అది అర్థం చేసుకొని కొంచెం లేట్ గా రియలైజ్ అయినా నేను ఆ నెగటివిటీ నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ అమిటీ జాయిన్ అయ్యి అక్కడ ఎగ్జామ్ క్రాక్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దెన్ ఐసిఐసిఐ బ్యాంక్ లో వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ అమెజాన్ లో ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ ట్రైనర్. సో ఈ
నేను పాజిటివ్ గా ఉండి నేను ఆ టైంకి మైండ్ ఓపెన్ పెట్టుకొని ఐ వాస్ క్యూరియస్ టు లెర్న్. సరే ఇంకా అయిపోయింది అని నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అయినప్పుడే నాకు ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువ వచ్చాయి. సో అందుకనే నేను ఇంత పాజిటివ్ గా ఉండాలనే దానిపైన ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అండ్ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ మనం ఎప్పుడైతే నెగటివ్ గా ఉన్నామో మనం అది తప్ప ఇంకేది ఆలోచించలేం. మన వల్ల అవ్వదు అనే థాట్ కానీ, లేదా మనం అది అచీవ్ చెయ్యలేము, ఆర్ ఇది మనకి రాసి పెట్టి లేదు, ఇలాంటి చాలా డైలాగ్స్ వింటూ ఉంటాం. సో అలాంటివి ఏ ఉన్నా సరే మనం అస్సలు అలాంటివి ఆలోచించకూడదు. అది ఆలోచించినప్పుడే మనకి ఆ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో అట్లీస్ట్ మనం దేనిలోనైనా ఫెయిల్ అయినా కానీ వీ నీడ్ టు ఫెయిల్ బెటర్ ఇన్ అ బెటర్ వే. అంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా పుష్ చేయాలి మనం మనల్ని అనే థాట్ మనకు ఉన్నప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం ఇన్ లైఫ్. సో నేను చెప్పినట్టు ఆ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఐఎమ్ హియర్ టు స్టే, ఐఎమ్ హియర్ టు డూ సంథింగ్ బిగ్, నేను అచీవ్ చేయగలను అనేది ఉన్నప్పుడు ఐ నీడ్ టు హ్యావ్ అ మంత్ర. అంటే నేను ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్ అనేది ఇట్స్ మై మంత్ర అండి. సో అప్పుడే వీ కెన్ జంప్ టు ద నెక్స్ట్ కర్వ్. అంటే నథింగ్ బట్ నెక్స్ట్ అది దాటి మనం వెళ్ళగలుగుతాం. ఆ ఫెయిలియర్ ని దాటి కానీ ఆర్ ఆ డిసప్పాయింట్మెంట్ ని దాటి కానీ అప్పుడే మనం అచీవ్ చేయగలుగుతాం ఓన్లీ విత్ పాజిటివిటీ. ఆ పాజిటివిటీ లేకపోతే మనకి ఎప్పుడు నెగటివ్ థాట్సే ఉంటాయి, మనకి ఎనర్జీ ఉండదు. సో మెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ మనకి ఉపయోగం ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ కానీ పాజిటివ్ బిహేవియర్ కానీ అంటే మన గోల్స్ మనం అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన గోల్స్ మనం తొందరగా అచీవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ మన మైండ్ ఓపెన్ ఉన్నప్పుడే మనం దాన్ని ఎలా అచీవ్ చేయగలము అనే ఆలోచనలో మనం ఉంటాం. కాబట్టి ఆ సక్సెస్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్ గా అచీవ్ అవుతాం మనం. అలానే మోర్ హ్యాపీనెస్, మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతాం. దానివల్ల మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ మోటివేషన్. ఓ ఆ చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడైతే అచీవ్ చేస్తున్నామో అదే మనకి మోటివేషన్, ఇంకా ఎక్కువ ఎనర్జీ పంపిణీ అవుతుంది. ఆ ఇన్నర్ పవర్ కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ కానీ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ మనం మనల్ని ఇన్స్పైర్ చేయడం ఆర్ మనల్ని మోటివేట్ చేయడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇంకా పాజిటివ్ సర్కిల్లో కానీ ఆర్ ఆ మోటివేషన్ జోన్లో మనం తేగలుగుతాం. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది మనం అచీవ్ చేయగలము, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది. బికాస్ మనకి ఆ కష్టపడే తత్వం ఉంది, నెగటివ్ థాట్స్ లేదు కాబట్టి అది మనకి ఇంకా ఈజీ అవుతుంది ఆ సక్సెస్ అనేది. అండ్ రోల్ ద డైసీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని సెట్ అవ్వకపోవచ్చు, బట్ అది ఒక్కటే సెట్ అవ్వలేదు అని మనం దాన్ని వదిలేసుకోకూడదు. ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇది సెట్ అవ్వకపోతే అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు, రూట్ కాజ్ అనాలిసిస్ అనమాట. ఎందుకంటే కాజెస్, ఒక పని చేయలేకపోవడానికి దాని కాజెస్ చాలా ఉండొచ్చు, బట్ దాని రూట్ కాజ్ ఒకటే ఉంటుంది. అంటే దాని మూల కారణం అంటారు కదా, అది ఒకటే ఉంటుంది. సో అది మనం అన్ని స్టెప్స్ బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి. అంటే మేజర్ కాజ్ ఏంటి, ఒకవేళ నేను ఒక పని చేయలేకపోతున్నానంటే ఆ పని చేయడం నాకు ఆ స్కిల్ తెలియట్లేదా, లేదా నాకు సరైన హెల్ప్ దొరకటం లేదా, లేదా దాన్ని అచీవ్ చేయడానికి నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది మనం అనలైజ్ చేసుకున్నప్పుడే ఆ ప్రాబ్లం, ఆ రూట్ కాజ్ ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేయగలుగుతామో అప్పుడే దాన్ని ప్రాపర్ గా అచీవ్ చేయగలుగుతాం. సో ఒకటి ఏదైనా చేయలేకపోతున్నందుకు దాని రూట్ కాజ్ అనాలిసిస్ చేసి మనకి అది అవుతుందో లేదో అని చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కాకపోతే ఏంటి, ఇంకా దేంట్లో ఏది చేయగలం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని. సో ఆ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనం ఓకే మనలో ఏంటి గుడ్, మనం ఎక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతాం, ఎవరో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి ఏదో కాలేజ్ లో చేరితే బాగుంటుంది ఆర్ అలా అనుకునే బదులు మనకి ఏది కరెక్ట్ గా సెట్ అవుతుంది, మనం ఏది అచీవ్ చేయగలుగుతాం ఆర్ మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. బికాస్ చాలా మంది చాలా చెప్తుంటారు ఇదే కాలేజ్ బాగుంటుంది, ఇదే కోర్స్ తీసుకోండి అని. ఆ స్టూడెంట్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కోర్స్ తీసుకొని, నేను చాలా మంది స్టూడెంట్స్ లో ఇది అబ్జర్వ్ చేశాను, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ లో నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఎవరో చెప్పారు, ఎవరో సజెస్ట్ చేశారు ఫ్యూచర్ బాగుంటుంది అని వాళ్ళు చేరిపోవడం దాంట్లో. అండ్ దాని వల్ల ఆ స్ట్రెస్ లో చాలా నెగటివిటీ వచ్చేస్తుంది వాళ్ళకి, ఒకలాంటి వాళ్ళ పైన కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. ఇది చేయలేకపోతున్నాను, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతున్నాను, ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్. సో ఓపెన్ గా పేరెంట్స్ తో మాట్లాడడం, కమ్యూనికేటింగ్ విత్ పేరెంట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే ఆ నిమిషంలో తిడతారేమో ఆర్ వాళ్ళకి ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, బట్ ఏదున్నా పేరెంట్స్ తో క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదే పేరెంటింగ్ లో కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పేరెంట్ షుడ్ బి మోర్ మోర్ లైక్ అ ఫ్రెండ్, ఆర్ ఎక్కువ అర్థం చేసుకొని వాళ్ళ ఏజ్ నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ వాళ్ళతో ఇలా మాట్లాడాలి అనేది పేరెంట్స్ కూడా షుడ్ గివ్ ఇట్ అ థాట్. బికాస్ చాలా అట్లా ఏమవుతుందంటే పేరెంట్స్ కమ్యూనికేట్ చేయలేక, అట్ రైట్ టైం కి ఫ్రెండ్స్ దొరకలేక ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటారు. సో పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేసే అంత లీనియన్స్ పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక దాంట్లో లేదు అంటే ఎందుకు అనేది ఈవెన్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ అనమాట. సో రోల్ ద డైసీ ఏంటంటే ట్రై మల్టిపుల్ ఆప్షన్స్, అండ్ అందులో ఏది వర్క్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడున్న చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ అవన్నీ వాళ్ళు ట్రై చేశారు కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు ట్రైయే చేయకుండా అదే సేమ్ పాత్ లో వెళ్ళుంటే ఇన్ని ప్రొఫెషన్స్ ఉండేవి కాదు, ఇన్ని ఇవి ఉండేవి కాదు. అండ్ మా అమెజాన్ లోనే ఒక రోల్ ఉంది, ఇట్స్ కాల్డ్ సిహెచ్ఓ ఆర్ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్. అలాంటి కొత్త కొత్త రోల్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి అంటే మన ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత వరకు హ్యాపీగా ఉన్నారు, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎంత, అదొక్కటి చెక్ చేయడానికి కూడా పీపుల్ అదే. దానికి మనకి ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం లేదు, దానికి మెడిసిన్ చేయని అవసరం లేదు. ద ఓన్లీ స్కిల్ వీ నీడ్ ఇస్ అండర్స్టాండింగ్ పీపుల్. సో మనం ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికే మాట్లాడాలి, కానీ జస్ట్ రెస్పాండ్ చేయడానికి మాట్లాడకూడదు. అప్పుడే మనం వాళ్ళలో ఉన్న పాజిటివిటీని కూడా మనం గెయిన్ చేయగలుగుతాము. అప్పుడు ప్రాపర్ సర్కిల్ అనేది ఎవరికైనా ఫామ్ అవుతుంది. సో అలాంటి ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి. సో ట్రెడిషనల్ ఇంజనీరింగ్, మెడిసిన్ అలాంటివి కాకుండా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే స్టూడెంట్స్ ఆల్సో షుడ్ రోల్ ద డైస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే రోల్ ద డైస్ ఇవంతా అంటున్నాం, బట్ కొత్తవి ట్రై చేసినప్పుడు ఫెయిల్ అవుతాం కదా. ఇప్పుడు ఏదైనా కొత్త వంట ట్రై చేసినా ప్రతిసారి అది క్లిక్ అవ్వదు. అది కొత్తగా ట్రై చేయగానే క్లిక్ అయిందంటే చాలా గ్రేట్. బట్ సో మనం ఏదైనా కొత్త ట్రై చేసినప్పుడు ఫెయిల్ అవ్వడం కానీ ఆర్ మెస్సీనెస్ ఉండడం కానీ క్లమ్జీగా అవ్వడం కానీ అవుతూనే ఉంటాయి. బట్ అది అయినాకనే మనం దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ పర్ఫెక్షన్ అనేది అటైన్ అవుతాం. సో ఫస్టే అది ఫెయిల్ అయినప్పుడు నెగటివ్ అయిపోయి దాన్ని వదిలేసుకోకూడదు. దాన్ని ఎలా రిఫైన్ చేయొచ్చు అనేది ఆలోచించి మనం ఏదైతే రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తామో దాన్ని ఇమీడియట్ గా దాని కరెక్టివ్ మెజర్ ఏంటి అంటే దాన్ని ఇమీడియట్ గా ఎట్లా రిజాల్వ్ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ప్రివెంటేటివ్ మెజర్స్, అంటే ఫ్యూచర్ లో ఈ మిస్టేక్ మళ్ళీ అవ్వకుండా మనం ఏం చేయగలుగుతాం అనే దానిపైన ఫోకస్ చేస్తే మన పాజిటివిటీ కానీ మన కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ ఇంకా చాలా హై అవుతుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్ కి ఫస్ట్ ట్రై చేయగానే రాలేదు ఆర్ ఆ సబ్జెక్ట్ అవ్వదు, అది బ్యాక్లాగ్ అసలు క్లియరే అవ్వదు అనుకునే వాళ్ళు ఎందుకు క్లియర్ అవ్వలేదు ఆర్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎందుకు చేశాను అని చూసుకోవడం ఇంపార్టెంట్. ఇదంతా ఏంటంటే ఈ థాట్స్ మనకు ఉన్నప్పుడు స్లోగా అదే ఆలోచిస్తాం, అదే వి కీప్ థింకింగ్, అది స్లోగా దాన్ని బిహేవియర్ లాగా మారుతుంది. ఆ బిహేవియర్ గా మారినప్పుడే నథింగ్ బట్ పాజిటివ్ యాటిట్యూడ్, మనం అది అచీవ్ చేసినట్టే. అండ్ లైఫ్ లో అందరూ 100% ప్రతిసారి పాజిటివ్ గా ఉంటారు అనేది కూడా ఉండదు. బట్ అట్లీస్ట్ మనం అందులో 90% అచీవ్ చేయగలిగినా కానీ మనకి మార్క్స్ లో కానీ ఆర్ ద వే వి బిహేవ్ ఆర్ పేరెంట్స్ చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ పాజిటివిటీ ఉన్నప్పుడే అది అర్థం అవుతుంది. లేదంటే ఇప్పుడు ఇది చెయ్యొద్దు అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతారు, ఇమీడియట్ గా కోపం వస్తుంది, ఎస్పెషలీ టీనేజర్స్ కి. అది ఎందుకు వద్దంటున్నారు అనేది ఆలోచించాలి అంటే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. ఆ మైండ్ ఎక్స్పాండ్ అయినప్పుడే వాళ్ళు దాన్ని రైట్ గా కాంప్రిహెండ్ చేసుకోగలుగుతారు. అంటే ఓకే దీని వల్ల చెప్తున్నారు, ఓకే దీనికోసం చెప్తున్నారు, ఈ లాంగ్ టర్మ్ లో ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు అని. నెక్స్ట్ ఏంటంటే లెట్ 100 ఫ్లవర్స్ బ్లాసమ్. ఇప్పుడు ఏదైనా కొత్త ట్రై చేసాము, దాంట్లో ఉన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేసాము, ఇదంతా అయ్యాక కూడా మనం దాన్ని వేరే వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించగలగాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకి వాషింగ్ మిషన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఇండియాలోకి ఆల్రెడీ మన దగ్గర లాండ్రీ సిస్టమ్ ఉండేది, అంటే బట్టలు ఇంట్లో ఉతుక్కోవడం కానీ ఆర్ ఎవరికైనా లాండ్రీ వాళ్ళకి ఇవ్వడం కానీ. కొత్తగా వాషింగ్ మెషిన్ వచ్చినప్పుడు ఎవరు దానికి అంత వెల్కమింగ్ గా లేరబ్బా, ఈ మెషిన్ ఇంత కాస్ట్లీ, దీనివల్ల మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనేదే ఉండే థాట్ ప్రాసెస్. సడన్ గా వాళ్ళ వాషింగ్ మెషిన్స్ ఇండియాలో వచ్చినప్పుడు పంజాబ్ లోనే హైయెస్ట్ సేల్స్ వచ్చాయి.
ఇదేంటి ఆ సేల్స్ ఆఫీసర్ చాలా షాక్ అయ్యాడు అనమాట. ఏంటి అసలు ఈ సేల్ అవ్వవు అనుకుంటే ఈ రీజియన్ లో మాత్రమే ఎందుకు అంత సేల్స్ వచ్చాయి అని. అది వెళ్ళి చూసినప్పుడు పంజాబ్ లో ఎవ్రీ ధాబాలో ఒక వాషింగ్ మెషిన్, ఎవ్రీ వాషింగ్ మెషిన్ లో ఎన్నో లీటర్స్ లస్సీ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాషింగ్ మెషిన్ ని బట్టలు ఉతుక్కోవడానికి వాడట్లేదు, వాళ్ళు లస్సీ చేయడానికే వాడుతున్నారు. సో మనం ఏదైనా కొత్త ట్రై చేసినప్పుడు మేబీ మనం అనుకున్న వేలో అది ఉండకపోవచ్చు, బట్ వేరే వాళ్ళకి వేరేలాగా ఉపయోగపడి దానికి చాలా అప్రిసియేషన్ రావచ్చు. సో అంత టైం కూడా మనం ఇవ్వగలగాలి అది కరెక్ట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి. మనం ఎన్నో ప్రోడక్ట్స్ చూస్తాం, అవి ఈ ఫస్ట్ లోనే ఫెయిల్ అవుతాయి, బట్ మళ్ళీ కొత్తగా దాన్ని రీఫిల్టర్ చేసి ఆర్ దాన్ని ఆ థాట్ లో వదిలేసినప్పుడే అవి సక్సెస్ అవుతాయి మళ్ళీ. ఇప్పుడు మనకి ఇనీషియల్లీ అసలు ఫుడ్ డెలివరీ అనేది స్టార్ట్ చేసిందే ఫుడ్ పాండా వాళ్ళు. ఇప్పుడు అసలు అది కనిపించనే కనిపించదు మనకి, స్విగ్గీ జొమాటో తప్ప. వాళ్ళు మార్కెట్ లో ఐడియా, అంత మంచి ఐడియా తీసుకొచ్చినా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ వీళ్ళు వెయిట్ చేసినందుకే అది రైట్ టైంలో రైట్ దీంట్లో వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలిగారు. సో ఎప్పుడు ఆ టైం ఇవ్వగలగాలి, తొందరపాటుతనం అస్సలు ఉండకూడదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ లెట్ 100 ఫ్లవర్స్ బ్లాసమ్. అంటే మనం దాన్ని వదిలేసి దానికి టైం ఇచ్చి మళ్ళీ దాని ఒకవేళ ఏమైనా దానిలో ఇష్యూస్ ఉంటే మనం ఎలా సార్ట్ అవుట్ చేయడం అనే దానికి మనకు ఆలోచించుకోవడానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ఓకే ఇవంతా ప్రాసెస్ చేస్తున్నామో ఇదంతా చూస్తున్నామో, బట్ దాన్ని మనం మళ్ళీ దాన్ని ఎంత అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ మనం చేయాలి అనే దాన్ని కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదో చేసి వదిలేసాము అని ఇన్కంప్లీట్ గా అస్సలు వదిలేయకూడదు. అండ్ ఒకవేళ డిసప్పాయింట్మెంట్ ఉంటే మనం వీ నీడ్ టు చెక్ ద సోర్స్ ఆఫ్ అవర్ డిసప్పాయింట్మెంట్ ఆర్ యాంగర్. ఇది అవ్వట్లేదు అంటే ఇమీడియట్ గా కోపం వచ్చేయడం కానీ, ఇమీడియట్ గా డిసప్పాయింట్ అయిపోవడం కానీ, దాని వైపు మళ్ళీ చూడకపోవడం అలాంటివి చేయకుండా అసలు ఆ సోర్స్ ఏంటి, ఆ కోపం రావడానికి సోర్స్ ఏంటి, లేదా డిసప్పాయింట్ అవ్వడానికి సోర్స్ ఏంటి అనేది మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఇవన్నిటికీ పాజిటివ్ థింకింగ్ తో పాటు పేషెన్స్ కూడా చాలా అవసరం. మనకు మెయిన్ ఏమవుతుందంటే ఇంత స్పీడ్ ఇంటర్నెట్, ఇప్పుడు టీవీలో అన్ని కొత్త సినిమాలు ఒకటేసారి వచ్చేసరికి పేషెన్స్ అనేదే పోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ బఫరింగ్ ఇది వస్తే అంత లోపలే మనకు పేషెన్స్ ఉండదు. సో ఆ పేషెన్స్ అనేది మనం డెవలప్ చేసుకున్నప్పుడే ఆ పాజిటివిటీ అనేది కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. సో కొన్ని యాక్చువల్ గా అంత కరెక్ట్, కొన్ని ట్రెడిషనల్ గా ఉంటేనే బాగుంటుంది. వెళ్ళి లైన్ లో నిల్చుంటేనే తెలుస్తుంది, ఓకే లైన్ లో నిల్చుని దాని సాటిస్ఫాక్షన్ వేరేలాగా ఉంటుంది. అన్ని మొబైల్లో అయిపోయినప్పుడు మనకి ఆ పేషెన్స్ లెవెల్ అనేవి చాలా చాలా తగ్గిపోతున్నాయి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో. సో ఏదన్నా అవ్వనప్పుడు దాని సోర్స్ చెక్ చేసుకోవడం కానీ, ఆర్ ఎందుకు అవ్వట్లేదని మళ్ళీ తిరిగి దాన్ని స్లోగా పేషెన్స్ తో చెక్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి పాజిటివ్ యాటిట్యూడ్ కి మెయిన్ థింగ్ ఏంటంటే వాచ్ యువర్ వర్డ్స్. మనం ఏం మాట్లాడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో టర్మ్స్ యూజ్ చేసేసి ఆర్ ఇది నా వల్ల కాదు, వాళ్ళు కూడా చెప్పారు నా వల్ల కాదని, అందుకనే నేను వేరే స్ట్రీమ్ కి వెళ్ళిపోతాను ఆర్ వేరేది ఏదో చేస్తాను, వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు నా వల్ల అవుతుందా, ఇలాంటివన్నీ మనం ఆలోచించినప్పుడు నిజంగానే మన వల్ల కాదేమో అని చెప్పి మనకే మనమే దాన్ని సర్ది చెప్పుకుంటాం. సో అలాంటివి అసలు అనకుండా దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడే మనకి ఐడియాస్ వస్తాయి అనమాట, ఎలా చేయొచ్చు అనే ఐడియాస్. దానికోసం వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, వాచ్ అవర్ వర్డ్స్, ఏం మాట్లాడతాము. అండ్ చాలా సార్లు మనలో మనమే మాట్లాడుతూ ఉంటాం. ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ అట్లీస్ట్ ఒక్కసారైనా వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు, ఓకే ఇలా ఉంది, ఇలా చేయాలా వద్దా అనే థాట్ ప్రాసెస్. సో అలా మనతో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పాజిటివ్ గానే మాట్లాడి మన వల్ల అవుతుంది ఇది చేయాలనే అనుకోవాలి. అప్పుడే అది ఇంకా పాజిటివ్ గా ఉంటుంది, అది మనం ఇంకా బెటర్ గా చేయగలుగుతాం, అండ్ రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. అండ్ ఏదన్నా నేర్చుకోవడానికి క్యూరియాసిటీ చాలా అవసరం. ఆ క్యూరియాసిటీ ఎప్పుడు ఉండాలి స్టూడెంట్స్ లో కానీ ఎవరిలో అయినా కానీ. అది ఉన్నప్పుడే మనం పాజిటివ్ గా ఆలోచించగలుగుతాం, అండ్ మనం ఇంకా నేర్చుకునేది ఉంది అనే థాట్ లో ఉంటాం. అన్ని వచ్చేసాయి అయినా మనతో అవ్వట్లేదు అనే థాట్ లో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఇంకేం నేర్చుకోవచ్చు, దీన్ని ఎలా బెటర్ గా నేర్చుకోవచ్చు అని. ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ అందరు వినుంటారు, వాట్సాప్ లో వచ్చి ఉంటుంది. 99-year-old చైనీస్ లేడీ అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్లాసెస్ కి వెళ్తుంది అని. ఆమెకి ఏం అవసరం అని చాలా మంది అడుగుతారు, బట్ ఆమె అలా క్యూరియస్ ఉంది కాబట్టి ఇట్ కెప్ట్ హర్ గోయింగ్. ఏజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఏదైనా నేర్చుకోవడానికి మనకి ఆ నేర్చుకునే తత్వం ఉంటేనే అదే ఇంపార్టెంట్.
సో బీ క్యూరియస్ నేచర్, పాజిటివిటీ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలి అనే దీంట్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే నేనేదో గ్రేట్ గా అలా అని కాదు, కానీ అలాంగ్ విత్ అమెజాన్ కోవి వర్క్ చేస్తాం లర్నింగ్ హిందుస్థానీ మ్యూజిక్, బికాస్ ఆ నేర్చుకునే దీంట్లో ఉన్నప్పుడు మనం మనల్ని మోటివేట్ చేసుకుంటూ ఉంటాం కాన్స్టెంట్ గా. సో ఎన్ని మాక్సిమం వీలవుతాయి అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి. అది మనకు వస్తుంది, మనం చేయగలము చేయలేము అనేది సెకండరీ, అది ట్రై చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఉండాలి ఎప్పుడైనా. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇంత పాజిటివ్ గా ఉండి అన్ని ఇంత క్లియర్ గా ఆర్ ఇంత పేషెంట్ గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పాజిటివ్ పీపుల్ ని కూడా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సో పాజిటివ్ థాట్స్ అట్రాక్ట్ పాజిటివ్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా చాలా బాగా మాట్లాడారు ఆర్ మంచి అడ్వైసెస్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం వాళ్ళకి డెఫినెట్ గా కాల్ చేస్తాం, ఇలా ఉందండి ఇలా ఏం చేయమంటారు, ఆర్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, మీ హ్యాపీనెస్ కానీ మీ సాడ్నెస్ కానీ షేర్ చేసుకుంటారు. సో పాజిటివ్ పీపుల్ ఆర్ మోర్ అప్రోచబుల్ ఎక్కడైనా. ఈవెన్ పేరెంట్స్ లో కూడా మీతో ఎవరు ఎక్కువ బాగుంటారో వాళ్ళకే వెళ్ళి అన్ని చెప్తూ ఉంటారు, ఇలా అయింది స్కూల్లో, ఇలా అయింది కాలేజ్లో అని. సో పాజిటివ్ పీపుల్ అట్రాక్ట్ పాజిటివ్ థాట్స్ అట్రాక్ట్ పాజిటివ్ పీపుల్. సో వాళ్ళు ఎక్కువ అప్రోచబుల్ ఉంటారు, ఆర్ వాళ్ళతో షేర్ చేసుకోగ ఆ ర్యాపో బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడు ఆ పాజిటివ్ సర్కిల్ ని మనం క్లోజ్ గా పెట్టుకుంటూ ఎవరైనా నెగటివ్ గా మాట్లాడినా ఇట్స్ ఓకే చెప్పేయచ్చు, ఇంత నెగటివ్ గా నేను ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ వే, ఆర్ ఐ థింక్ మనం ఇలా చేయొచ్చు, దీన్ని ముందే ఎందుకు నెగటివ్ గా అనుకోవడం అని క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తూ మన పాజిటివ్ సర్కిల్ ని ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ అ మేజర్ థింగ్ ఆఫ్ బిల్డింగ్ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తే దాన్ని మనకున్న హ్యూమర్తో కానీ ఆర్ మనం ట్యాకిల్ చేయగలిగే ఆ కెపాసిటీతో కానీ దాన్ని ట్యాకిల్ చేయొచ్చు అని అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మెయిన్ థింగ్ దానికి ఓనర్షిప్ తీసుకోవాలి. ఓనర్షిప్ అంటే ఏంటంటే ఓకే ఇది ఇలా ఉంటే దీన్ని నేను అగ్రి చేస్తున్నాను ఇలా ఉందని, సో దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు, ఇది నా వల్ల ఎంత అవుతుంది అనేది ఓనర్షిప్. అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, హౌ ఐఎమ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, సో నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను ఆర్ నేను దీన్ని బెటర్ గా చేయడానికి ఏం చేయగలుగుతాను అని ఎప్పుడు ఓనర్షిప్ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎవరో చేస్తారులే, అది అయినప్పుడు చూసుకోవచ్చులే అనే థాట్ లో ఎప్పుడు ఉండకూడదు. నేనేం చేయగలను, నేను ఎట్లా ముందు ఉండగలను, ఆ ఓనర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక కీ థింగ్ ఏంటంటే ఫ్రూగాలిటీ అంటే ఏంటంటే ఎంత తక్కువ రిసోర్సెస్ ఉన్నా మనం దాంతో ఎంత పెద్దగా అచీవ్ చేయగలుగుతున్నాం అనేది ఫ్రూగాలిటీ. ఇప్పుడు చాలా మంది వింటూ ఉంటాం ఎలక్ట్రిసిటీ లేని డేస్ లో కూడా చదువుకొని పైకి వచ్చారు, వారు వాళ్ళ దగ్గర సరిగ్గా ఇంటర్నెట్ కూడా లేకుండా వాళ్ళు ఇలాంటివి అచీవ్ చేశారు అని. నథింగ్ బట్ వాళ్ళు ఏం లేవు అని ఆలోచించలేదు, ఏమున్నాయి దాంతో మనం ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించారు. సో ఆ యాటిట్యూడే మనం డెవలప్ చేసుకోవాలి, ఆ ఫ్రూగాలిటీ ఆ నేచర్ ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకు ఉన్నవి మన ఉన్న వాటిలో మనం హ్యాపీగా ఉంటూనే మనం ఆ ఉన్న వాటి నుంచి మనం ఎలా పైకి వెళ్ళొచ్చు ఆర్ ఎలా ఇంకా బెటర్ అవ్వచ్చు అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడతాం అప్పుడే. అండ్ హ్యావ్ అ బ్యాక్ బోన్, డిసగ్రీ. ఎవరో ఏదో చెప్తున్నారు అది విని ఊరుకుందామని కాదు, మీకు దాంట్లో తెలుసు దాంట్లో తప్పు ఉంది అంటే అది తప్పండి, ఇది ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాక్ బోన్. ఎవరో ఏదో చెప్తున్నారు దాన్ని అగ్రి చేసేసి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే కాదు, అది డిసగ్రీ చేసి కూడా వదిలేయకూడదు. డిసగ్రీ చేసి దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు అనే సొల్యూషన్ కూడా మనమే ఇవ్వగలగాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడే అది కూడా మన వల్ల అవుతుంది. సో ఇవన్నీ చేశాక మేజర్ థింగ్ ఏంటంటే డోంట్ లెట్ ద బోజోస్ గ్రైండ్ యూ డౌన్. అంటే చెప్పే వాళ్ళు చాలా చెప్తారు, మీరు మీ వల్ల అవ్వదు, వాళ్ళ వల్లే అవ్వలేదు, మీ వల్ల ఎలా అవుతుంది. నేను మెడిసిన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అన్నారు అంత మనీ ఖర్చు పెట్టి ఎందుకు పంపించడం, ఇక్కడ సీట్ రానప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ నేను రిటర్న్ వచ్చేసినప్పుడు కూడా ముందే చెప్పాము అవ్వదు అని, ముందే చెప్పాం మీరు మీ వల్ల అవ్వదు, మీరు చదివించలేరని. ఆర్ అమ్మాయి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది, మెడిసిన్ కూడా లేదు, బైపీసీ స్టూడెంట్ ఏం చేయగలుగుతుంది అని. నేను మొత్తం కామర్స్ సైడ్ మారి ఇప్పుడు మంచి జాబ్ చేసినప్పుడు అందరికీ అర్థమైంది, ఓకే నేను అప్పుడే నాకున్న స్కిల్స్ అంటే నాకున్న స్ట్రెంగ్స్ పైన నేను ఫోకస్ చేశాను. ఓకే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, ఆర్ నేను
వోకల్గా ఓరేటర్గా ఉండగలను అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తే బాగుంటుంది అని నాకు నేనే రీసెర్చ్ చేసి నాకు నేనే చూసుకుంటూ మెల్లిగా ఎగ్జామ్స్ రాస్తూ అప్పుడు ఐమిటీలో చేరాను. సో మన పైన మనం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నెట్ ఉంటుంది, అన్ని ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ వాట్సాప్ మనకి ఉపయోగపడేది ఏంటి, మనం ఎలా మనకి యూజ్ అవ్వచ్చు, అలా రీసెర్చ్ చేసుకోవచ్చు అని చూసి బయట వాళ్ళు ఎన్నన్నా వాళ్ళు ఎంత కిందికి లాగడానికి ట్రై చేసినా కానీ ఇంకా బెటర్ పుష్ తోటి మనం ముందుకు రావాలి. అదే క్యాటబుల్ట్ అంటారు కదా, ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్తారని, అలా మనం అదే థాట్ ప్రాసెస్ లో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో మనం ఈ చాలా మూవీస్ లో చూస్తుంటాము ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల అయిన ఇంపాక్ట్ ఏంటి అని. ఒకవేళ మనం పొద్దున్న లేయగానే అబ్బా ఇవాళ ఇట్స్ అ వండర్ఫుల్ డే, ఇది చేస్తాను, ఇలా చేస్తాను అని ప్లాన్ చేసుకున్న రోజు ఆ డే విల్ బి వెరీ వెరీ గుడ్. బట్ పొద్దున్న లేయగానే అబ్బా మళ్ళీ ఇవి మండే వర్క్ చేయాలి, ఇంకా 4 days ఉంది మనకి వీక్ ఆఫ్ కి, అలాంటి థాట్స్ ఉన్నప్పుడు ఆ వర్క్ లో కూడా మనం ఏంటో ఆ పని చూసుకొని వదిలేసే టైప్ లోనే ఉంటాం. దానివల్ల మనకి ఏం బెనిఫిట్ అవ్వదు, ఏం ప్రొడక్టివ్ గా ఉండదు. సో ఎవ్రీ డే మనమే మోటివేట్ చేసుకుంటూ కష్టంగా ఉన్నా మనం చేయగలము అని మనల్ని మనమే అసెస్ చేసుకోవాలి. అంతే డిటర్మినేషన్ ఉండాలి, అదే డిసిప్లిన్ తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే ఆ పాజిటివ్ బిహేవియర్ అనేది మనకు డెవలప్ అవుతుంది. అండ్ ఎప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అ నైస్ స్మైల్ ఆన్ ద ఫేస్. ఆ స్మైల్ అనేది ఆటోమేటిక్ పాజిటివిటీ. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎవరితో స్మైల్ చేస్తే, మనం ఎవరిని చూస్తే సడన్ గా వాళ్ళు స్మైల్ చేస్తే మనకు ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. సో స్మైల్ ఉండడం అనేది వెరీ వెరీ బిగ్ థింగ్. అది ఎప్పుడు ఎవరైనా గ్రీట్ చేసినప్పుడు కానీ, మనమైన ఏమైనా వర్క్ చేసుకునేటప్పుడు కానీ స్ప్రెడ్ అ స్మైల్ అరౌండ్. అండ్ ఎప్పుడైనా ఎవరైనా నెగటివ్ మాట్లాడితే ఇమీడియట్ గా దాన్ని పాజిటివ్ గా ఏం చెప్పగలము, ఏ సిచ్యువేషన్ లో అయినా మనం పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉండాలి బయట కూడా. ఇప్పుడు ఎవరైనా నెగటివ్ గా ఏదైనా అన్నా కానీ, ఇవాళ ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది అన్నా కానీ, ఎందుకు, మ్యాచ్ అవ్వలేదు కదా, ఇంకా వీ నీడ్ టు వెయిట్ అంటిల్ ది ఎండ్. లాస్ట్ వరకు ఆ పాజిటివ్ హోప్ అనేది వదలకూడదు అస్సలు. అండ్ ఎవ్రీ డే మనకైనా మంచి పైనే మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏదో ఎవరో ఏదో అన్నారు అలాంటి వాటిని ఎక్కువ పట్టించుకున్నప్పుడే అది మనకి ఇంకా ఎక్కువ నెగటివ్ గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఆర్ దానివల్లే యాంగర్ కానీ, దానివల్లే డిప్రెషన్ కానీ, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. సో ఆ డేలో అయినా మంచి ఏంటి, అసలు ఆ రోజు అయినా గుడ్ థింగ్ ఏంటి అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. అండ్ ఎప్పుడైనా మనం బయట రెస్టారెంట్స్ కి వెళ్ళినా, పోనీ బయట పార్కింగ్ నుంచి బయట వచ్చినా, ఎప్పుడైనా ప్లీజ్, థ్యాంక్ యూ అనే వర్డ్స్ మనం ఎవ్రీ డే లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, ఆ రోజు మనకి ఇస్తుంది. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఇమీడియట్ గా ఎవ్రీ డే ఒక స్పామ్ కాల్స్ ఒక 10 అయినా వస్తాయి. మనం ఏదో తిట్టి పెట్టేస్తే వాళ్ళకి ఆ డే బ్యాడ్ అవుతుంది, మనకి మంచిగా అనిపించదు. సో ఐ డోంట్ వాంట్ దిస్ అమ్మా బట్ థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేస్తే వాళ్ళకి ఏముండదు, మనకి ఏముండదు. సో ఆ ప్లీజ్, థ్యాంక్ యూ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అది మనం ఎంత చిన్న చిన్న దీంట్లో మనం అది యూజ్ చేస్తూ ఉంటే మనకి అంత పాజిటివిటీ, అది వినే వాళ్ళకు కూడా అంతే పాజిటివ్ ఉంటుంది. అండ్ ఎప్పుడప్పుడు మనం ఎంపతి కానీ, కంపాషన్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఐ థింక్ స్పందన ఫౌండేషన్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద కంపాషన్. పక్కన వాళ్ళ పెయిన్ ఆలోచిస్తూనే ఇంత పెద్ద ఫౌండేషన్ చేశారు. సో ఇట్స్ అ హ్యూజ్ కాజ్. సో మనం మేజర్ గా నేర్చుకోవాల్సింది ఈ ఫౌండేషన్ నుంచి ఏంటంటే ఆ కంపాషన్ ఉండడం. ఎవరు బాధపడుతున్నారు, ఎవరికైనా ఇలా ప్రాబ్లం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు మనం అరే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనే ఆలోచన మనకి రావాలి. సో ఆ ప్రాక్టీసింగ్ ఎంపతి, ప్రాక్టీసింగ్ కంపాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన బిహేవియర్ ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సడన్ గా ఎవరిపైన కోపం వచ్చింది, ఎవరినో ఏదో అన్నాం, మనం ఒకసారి ఒక 5 minutes కూల్ డౌన్ అయిపోయి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, నేను చేసిన బిహేవియర్ కరెక్టేనా అని మనం ఆలోచించాలి. దాన్ని ఇది చేస్తూ ఆర్ కరెక్టే, ఇలా అనేసాను, ఇదే బెటర్ అని మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. బిహేవియర్ ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడే మనం ఇంకా బెటర్ గా దాన్ని తీసుకువెళ్తాం, ఏదైనా ఇష్యూనైనా సరే. అండ్ ఎప్పుడు ఎవరైనా ఆపర్చునిటీ వస్తే ఎవరినైనా కాంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైనా ఏదైనా మంచి చేశారు సో దాన్ని ఇమీడియట్ గా అప్రిషియేట్ చేయాలి. ఆ బిహేవియర్ కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే ఆ కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ అన్నెసెసరీ జెల్సీ కానీ, అన్నెసెసరీ నెగటివ్ థాట్స్ కానీ ఎప్పుడు రారు. మనం ఎవరైనా ఏదైనా మంచి చేస్తే, అది ఎవరైనా ఉండదు, వాళ్ళని ఒక సెంటెన్స్ అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది, మనకి పాజిటివ్ గా ఉంటుంది.
అండ్ ఎప్పుడైనా ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు ఆర్ మనతో ఇది అవ్వదు ఆర్ నీ వల్ల ఏమవుతుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు దాన్ని ఆపర్చునిటీ లాగానే చూడాలి. వాళ్ళు ఏదో అన్నారని ఫీల్ అయ్యే బదులు ఆ క్రిటిసిజం ని మనం ఆపర్చునిటీగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నెగటివ్ థాట్స్ అనేవి చాలా చాలా ఎలిమినేట్ అయిపోతాయి. బికాస్ దట్ ఈస్ అ ఛాన్స్ టు ఇంప్రూవ్, ఛాన్స్ టు షో అండ్ ప్రూవ్ బెటర్ మనం ఇంకేం చేయగలము అనేది. సే క్రిటిసిజం ఎప్పుడైనా వస్తే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని అవకాశం లాగా తీసుకొని దాని నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి. ఉట్టిగా ప్రామిస్ చేసేసి అలా కాకుండా ఎప్పుడైనా వీ నీడ్ టు కీప్ అవర్ ప్రామిసెస్. దానివల్ల చాలా పాజిటివిటీ బిల్డ్ అవుతుంది, పక్కన వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది. ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఏబుల్ టు ఎర్న్ ట్రస్ట్, దట్స్ అ వెరీ వెరీ కీ క్వాలిటీ ఇన్ లైఫ్. అండ్ హ్యావింగ్ అన్ ఓపెన్ మైండ్. ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా కొంతమంది తీసుకోలేకపోతారు, ఆర్ సడన్ గా ఏదైనా వాళ్ళ ఫేవర్ లో రానప్పుడు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో థింగ్స్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది అయిపోతుందిలే, వాళ్ళు తెచ్చి చేస్తారు, ఆర్ పేరెంట్స్ ఉన్నారు చేసి పెడతారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్ ఈజీలీ. దానికోసం కష్టపడినప్పుడే దాని రియల్ హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ మన మైండ్ ఓపెన్ గా పెట్టుకున్నప్పుడే ఒకవేళ డిసప్పాయింట్మెంట్ కానీ చేంజెస్ కానీ వచ్చినా కానీ ఓకే మనం దీన్ని హ్యాండిల్ చేయగలం, దీన్ని ట్యాకిల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. సో ఇది చాలా మేజర్ పాయింట్, బికాస్ చాలా యంగ్స్టర్స్ లో కానీ ట్రిగర్ అయ్యే పాయింట్ ఇదే. వాళ్ళకి ఫేవరబుల్ గా సిచ్యువేషన్ లేనప్పుడు ఆర్ వాళ్ళు అనుకున్న అవుట్కమ్ రానప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీస్ కానీ ఇవన్నీ చాలా చాలా ఎక్కువ పెరుగుతుంటాయి. సో మైండ్ ఓపెన్ పెట్టుకొని దిస్ ఇస్ నాట్ ఓవర్, ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్ అంటారు కదా. సో లాస్ట్ మినిట్ వరకు దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకుంటూ ఆ చేంజెస్ ని అడాప్ట్ చేసుకుంటూ ఫాస్ట్ గా వీ నీడ్ టు మూవ్ అహెడ్. అండ్ ఆల్సో హ్యావింగ్ అ ఫర్గివింగ్ వ్యూ ఆఫ్ పీపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి ఏదైనా మిస్టేక్ చేసినా వాళ్ళని ఫర్గివ్ చేసే దీంట్లో ఉండాలి. వాళ్ళ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కాదు, బట్ ఓకే అయిపోయింది, ఐ థింక్ వాళ్ళని ఇంకా వీ షుడ్ లెట్ ఇట్ గో. బికాస్ అది మన మైండ్ లో ఉన్నన్ని రోజులు అది మనం ట్రిగర్ అవుతూనే ఉంటుంది. అరే వాళ్ళని ఇలా అన్నారు, అరే వాళ్ళు నాకు ఇలా చేశారు అని. మనం ఆ ఫర్గివింగ్ వ్యూ అనేది పెట్టుకున్నప్పుడే మనం ఓకే అయిపోయింది ఇష్యూ, వాళ్ళకి చెప్పేసాం చెప్పాల్సింది, ఆర్ వాళ్ళు అనేసారు అనాల్సింది, దాని వల్ల నన్నేం ఎఫెక్ట్ చేస్తుంది ఆర్ నేను ముందుకెళ్ళడం అయితే ఆగదు అనే పాయింట్ లో వాళ్ళని ఫర్గివ్ చేస్తూ మనం వీ షుడ్ లెట్ ఇట్ గో. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ క్వాలిటీస్ ఫర్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇవన్నీ మనం ఇన్కల్కేట్ చేసుకున్నప్పుడే మనం ఆ పాజిటివ్ బిహేవియర్ లోకి వెళ్ళగలుగుతూ ఉంటాము. అండ్ ఈ యాటిట్యూడ్ అనేది ఇట్స్ టోటలీ మన చాయిస్. మనం పాజిటివ్ గా ఉండాలనుకుంటే పాజిటివ్ గా ఉంటాము. ఇప్పుడు మన ఇష్టమైన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసినా కోపం ఇమీడియట్ గా రాదు మనకి, బికాస్ దట్స్ అవర్ చాయిస్. మనం కోపం తెచ్చుకోవాలనుకోవట్లేదు. సో ఎవ్రీ సిచ్యువేషన్ లో మనం అలానే ఉండాలి. our choice should be towards positivity and positive attitude, బికాస్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్. చాలా మందిని చూస్తూ ఉంటాము, చాలా క్రికెటర్స్ కానీ, చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ కానీ, అండ్ అరుణిత రాయ్ అని ఒక మౌంటైనియర్ ఉన్నారు. ఈవెన్ దో షీ హ్యాడ్ అన్ ఆంప్యూటెడ్ లెగ్, ఆమె ఎవరెస్ట్ ఎక్కారు. సో ఆమెకి ఎంతమంది కాదు నీ వల్ల అవ్వదు, నువ్వు చెయ్యలేవు అన్న ఆమె ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్రై చేసి గివప్ చేద్దాం అనుకున్నా కానీ షీ ఆల్వేస్ హ్యాస్ పాజిటివ్ థాట్స్. సో ఆమె ఎవరెస్ట్ ఎక్కగలిగారు, అండ్ దట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో అలా అచీవ్ చేసినప్పుడు మనం కూడా చాలా థింగ్స్ అచీవ్ చేయొచ్చు. ఏదో ఎడ్యుకేషన్ లేదనో ఆర్ ఏదో స్కిల్ లేదనో మనం అక్కడితో ఆగిపోకూడదు. ఐ థింక్ ఈ న్యూస్ అందరు వినే ఉంటారు. ఒక అతను వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ ఊర్లో అసలు రోడే లేదు, చాలా లాంగ్ రూట్ తీసుకునేసరికి అప్పుడే వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు. సో అది పెట్టుకొని ఆయన ఆల్మోస్ట్ 30 years ఒక మౌంటైన్ మధ్యలోంచి మెల్లిగా తవ్వుకుంటూ వచ్చాడు. అతను స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు, ఎలా అవుతుంది ఒక్కడవే ఎలా చేస్తావు, అండ్ నీకున్న ఒక సుత్తితో నువ్వు మొత్తం ఆ మౌంటైన్ ని చేయగలుగుతావా, అక్కడి నుంచి రోడ్ వేయగలుగుతావా అని. బట్ 30 years అతను గివప్ చేయకుండా చేసినందుకు ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఒక షార్ట్ కట్ టు హాస్పిటల్ ఉంది. దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు.
సో అలాంటి థాట్ ప్రాసెసే మనం డెవలప్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ వచ్చినా మన వల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి మనం ఏం చేయొచ్చు, ఆర్ మనం ఫీల్ అయినట్టు వేరే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడానికి మనం ఇంకెంత బాగుండొచ్చు అనే దానిపైనే ఫోకస్ చేస్తే ఐ థింక్ మనకు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది స్లోగా ఇన్కల్కేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. యా, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.